అదే పర్లేదండి. అంటే కమర్షియల్ ఫార్మేట్‌లోనే ఉంటుంది. సో, రెగ్యులర్‌గా మనకి కమర్షియల్ స్టోరీ వైస్‌గా ఉంటుంది. అంటే పాజిటివ్స్‌కి వచ్చేసరికి మనకి రవితేజ లుక్స్ గానీ, డీఓపీ, డీఓపీ వర్క్ చాలా బావుంటుంది. నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ గానీ, కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ ఇవన్నీ బావుంటాయి. అవి కాకుండా అంటే సాంగ్స్ గానీ, వాటి ప్లేస్‌మెంట్స్ గానీ ఇవన్నీ మైనస్‌లో వస్తాయి. సో, అంటే కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది. సో, ఓకే. ఓవరాల్‌గా యావరేజ్‌గా ఉంది ఫిల్మ్. ఎందుకని యావరేజ్‌గా అనిపించింది? అంటే ఏ పాయింట్స్ మైనస్ ఉన్నాయి? అంటే అఫ్కోర్స్ ఇది కమర్షియల్ మూవీ అయినా కొన్ని కొన్ని ఎగ్జైటెడ్ పాయింట్స్ లేవనిపిస్తుంది. అంటే అన్నీ కొంచెం ప్రిడిక్టబుల్గా రొటీన్ స్టోరీలా అనిపించింది. సో మేబీ దానివల్ల మనకి యావరేజ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంటే ఒకటి రెండు సాంగ్స్ మినహా సాంగ్స్ బాగాలేదు. అంటే మెయిన్ ప్లేస్మెంట్ బాగాలేదు. సో సాంగ్స్ అన్నీ ఏదో ఇరికించేసినట్టు 5 సాంగ్స్ అయిపోయి కదా అక్కడక్కడ పెట్టేద్దాం అన్నట్టు ఏదో ఉంది తప్ప ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే నెసెసిటీ లేదు సాంగ్స్ మెయిన్. రవితేజ గారి ఫైట్స్ ఎలా ఆ రవితేజ గారి ఫైట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ లుక్స్ కానీ ఎవ్రీథింగ్ రవితేజ ఇస్ 100%. ఇప్పుడు ఏదైనా మనకి టాక్ పాజిటివ్ వచ్చిందంటే ఓన్లీ రవితేజ. రవితేజ గారి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? ఆ కంబ్యాక్ అయితే కాకపోవచ్చు. ఎలా ఉంది మూవీ మాస్ జాతర? నేను చూసుకొని బెదిరుకొని ఇంటికి వెళ్ళిపోయినా. నాకు అలాంటి భయం ఉంది ఆ సినిమా అంటే, అందుకోసమే ఉరికిపోయినా. భయం ఉంది నాకు. ఎలా సినిమా ఉంది? నచ్చలేదా సినిమా? మంచిగా ఉంది. నాకు ఒక సీన్ నచ్చలే, ఉరికిపోయినా ఇంటికి. ఈ సినిమా కోసం మాట్లాడాలంటే ఫస్ట్ ఫైట్స్ కోసం మాట్లాడాలి. మాస్ జాతర టైటిల్లోనే ఉంది. ఆ మాస్కి తగ్గట్టు సినిమా ఉందా లేదా అనేదే మనం ఇక్కడ జడ్జి చేయాలి. మాస్ అనే తర్వాత మళ్ళీ మనకు ఆ కథలు లేదు, ఈ కథలు లేదు, ఇదంతా వద్దు. మాస్ అంటే మాస్, ఓవర్ మాస్ సినిమా ఇది. ఎస్పెషల్ అంటే ఫైట్స్ కోసం అబ్బా, ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా అనిపించాయి. మనకి క్రాక్ చూస్తే ఎలా అనిపించదో, క్రాక్ మూవీలో కొత్తగా అనిపించాయి కదా ఫైట్స్ కూడా. సో అంతకు మించి ఇందులో ఫైట్స్ ఉన్నాయి. కల్వర్ట్ మీద ఒక 5ని చంపి ఒక ఫైట్ ఉంటుంది, రవితేజ గారు చంపిన ఫైట్. ఆ ఫైట్కి అయితే విజిల్స్ వేశారు, ఎవరు ఆగట్లేదు, విజిల్స్ పడ్డాయి. తర్వాత గుంట అనే సాంగ్ ఉంది కదా, శ్రీకాకుళం సాంగ్, అది మాదేలే. సో ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది, మంచి ఊపు మీద ఉంది. అన్నింటికి మించి ఏంటంటే బీజిఎం కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, రవితేజ గారి పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలా పవర్గా ఉంది. ఆయనకి ఎంత ఏజ్ పెరిగిన కొలది అంత బాగా ఇంకా ఆయన ఎనర్జీగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. శ్రీలీల గారికి నాకు తెలిసి 30 years ఉంటుంది, 30 లోపలే ఉంటుంది. ఆ అమ్మాయికి ఈక్వల్గా రవితేజ గారు డ్యాన్స్ చేస్తున్నారంటే అంతకంటే ఇంకేం చెప్తాను చెప్పండి. సో ఫ్యాన్స్కే కాదు, ఫైట్స్ కోసం, మాస్ కోసం సినిమా చూడాలంటే ఖచ్చితంగా మాస్ జాతర సినిమాకి వెళ్ళండి. ఒక డైలాగ్ చెప్తారా? నేను డైలాగులు చెప్తే మాస్ జాతరలో నేను హీరోగా ఉంటాను, రవితేజ గారు ఎందుకు ఉంటారు? విలన్ నవీన్ చంద్ర బాగా చేశాడు. అంటే నవీన్ చంద్ర మనం హీరోగా చూసాము. సో ఇందులో కొత్తగా కనిపించాడు కాబట్టి బాగా చేశాడు. ఎక్కడ కూడా అతను ఫాల్ట్ ఏం లేదు. ఆర్ఆర్ ఒకటి చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. ఫైట్స్ అబ్బా, ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ ఈ సినిమా తర్వాత అంటే నాకు అఖండ సినిమా తర్వాత, అఖండ సినిమాలో ఎలాగైతే ఫైట్స్ బాగా నచ్చాయో ఇందులో కంపోజింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగున్నాయి ఫైట్స్ కూడా. ఐ థింక్ నాకు తెలిసి రామ్ లక్ష్మణ్ గారు వీళ్ళే చేసినట్టున్నారు, మళ్ళీ అఖండకి చేసిన వాళ్ళే అనుకుంటా. ఫైట్స్ విషయంలో మాత్రం 100కే 100% న్యాయం చేశారు. ఓవరాల్గా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కూర్చొని పనికి మనలు ఏదో కామెంట్లు పెట్టడం, బూతులు పెట్టడం ఇవన్నీ పెడతారు కదా. బేసిక్గా ఏంటంటే ఒపీనియన్ తెలియజేయాలి తప్ప ప్రతి ఒక్కరికి కూడా తక్కువ చేసి మాట్లాడడం చాలా వరకు ఉంటుంది కదా. అలాంటి ఎదవలకు అందరికీ కౌంటర్ వేసి ఒక డైలాగ్ ఉంది. రేపు పొద్దున ఓటీటీకి వచ్చిన తర్వాత ఆ డైలాగ్ చాలా హైలైట్ అవుతుంది, చాలా మందికి వెళ్ళాలి. అసలు ఎంత బాగా చెప్పాడంటే చెప్పు తీసి కొట్టినట్టే ఉంది ఆ డైలాగ్. సో ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా గుడ్ ఫిల్మ్. మరీ బ్లాక్ బస్టరు అని మీరు ఆలోచించుకోకండి, కానీ ఎందుకు వెళ్ళామనే ఫీలింగ్ కూడా ఉండదు. ఒక మంచి మాస్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బాగుంది, కామెడీ అని కాదు కానీ అతని క్యారెక్టర్ బాగుంది, డిఫరెంట్గా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఫైట్, ఆయన గనతో కాల్చడం అసలు ఒక రేంజ్లో హైలైట్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా చిరంజీవి గారిది, ఆయనేమో లేడీ స్టైల్లో సాంగ్, ఆ సాంగ్ ప్లే చేయడం అదంతా బాగుంది. అంటే ఎలా అంటే కొన్ని దగ్గరలో మనకి అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ కూడా కనిపించినట్టు అనిపించింది. అంటే ఒకటి ఎంటర్టైన్మెంట్, ఇటు మాస్ రెండు మిక్స్ చేసి వచ్చిన సినిమా. సో ఓవరాల్గా గుడ్ ఫిల్మ్. ఏడవాలో నవ్వాలో ఎందుకు ఈ పరిస్థితి మనకి? ఏంటి ఈ సినిమా ఏం అర్థం కావట్లేదు. నిన్న బాహుబలి వచ్చిందని చాలా తిట్టుకున్నాను నేను రాజమౌళి గారిని. ఎందుకు మా రవితేజ అన్న సినిమా వచ్చిన రోజు ఎందుకు రావాలి మీరు? వేరే టైం చూసుకొని రావచ్చు కదా. మీ సినిమా ఆల్రెడీ హిట్, చాలా కోట్లు కూడా వచ్చాయి. మా రవన్న ఇన్ని రోజులు ఫ్లాపుల్లో ఉన్నాడు, వచ్చి ఏదో ఒక చిన్న హిట్ కొట్టుకుపోతాడు అనే ఒక ఫీల్తో ఉండే నేను. బట్ ఈ సినిమా చూసిన తర్వాత బాహుబలికి మళ్ళీ ఎల్లుండే బాగుండేది కదా అనే ఫీల్ వచ్చింది బేసిక్గా. అసలు రవితేజ అన్న ఏం చూసి ఒప్పుకున్నాడు? భీమ్స్ అన్ననా, లేకుంటే శ్రీలీలానా, లేకుంటే చింటూ అన్ననా? చింటూ అన్నకు మాట ఇచ్చాను కాబట్టి అని సినిమా తీశాడా? మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి?
థియేటర్కి వచ్చే ఫ్యాన్సే కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యానో రవితేజ గారికి కూడా నేను ఇంచుమించు అంతే ఫ్యాన్. నాకు చాలా ఇష్టం రవితేజ. సినిమా ఇలా ఉంటే ఎలా చూడాలి? ఇప్పుడు రవితేజ అన్న విజిలేసినా చూడాలి, కాళ్ళు లేపినా చూడాలి, చూస్తాం. బట్ కలెక్షన్లు ఎలా వస్తాయి, హిట్ ఎలా కొడతాం? చాలా అంటే చాలా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మెయిన్గా ఈ సినిమాలో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే నవీన్ చంద్ర అన్న యాక్టింగ్. బసిరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ కుమ్మేశాడు. శివుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ కొన్ని మూవ్స్ ఉంటాయి ఆయనవి వేరే లెవెల్ అనిపిస్తుంది. డ్యాన్స్ మూవ్స్ కానీ లేదు అనిపిస్తుంది అని చెప్పాను. విలన్ ఎంత ఉండాలో అంత స్పేస్ ఉందండి ఈ సినిమాలో. కాకపోతే ఏంటి అంటే ఎవరికి ఎక్కువేం లేదు, అందరికీ సిమిలర్గా ఉంది. కంటెంట్ లేదు, సాంగ్స్ ప్రాపర్గా లేవు, ఇంకా చెప్పుకుంటే పోతే చాలా మైనస్. అసలు ఆ స్టోరీ ఏంటి, దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అర్థం అవుద్ది జనాలకి? ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు సినిమా ఎందుకు తీయడం? మా చింతనకు బొక్క పెట్టడం కాకపోతే ఏంటి ఉప్పలమాల అనుకుంటున్నారు ఏంటి? షాక్ అయ్యారా అనడానికి కాదు. కానీ బట్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ బాగుంది, చూడడానికి చాలా కామెడీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్ జాతర మూవీ రిలీజ్ అయింది అండ్ రవితేజ ఫ్యాన్స్ అందరికి కూడా పండగ అని చెప్పాలి. రవితేజ గారు ఈ మూవీకి కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత మళ్ళీ ఈ మూవీ తీయడం జరిగింది అండ్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది అని చెప్పాలి. కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రవితేజని ఎక్కువ యూజ్ చేసుకోలేదు అనిపించింది. అంటే రవితేజ స్టామినాకి, రవితేజ లుక్స్కి, ఆయన స్టైల్కి తగ్గ మూవీ అయితే కాదనిపించింది. అండ్ అలాగే హీరోయిన్ శ్రీలీలని కూడా ఎక్కడ ఎక్కువ యూజ్ చేయలేదు, ఎక్కువ పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేదు అనిపించింది. అండ్ ఆ తర్వాత విలన్ రోల్ నవీన్ చంద్ర అయితే చింపేశాడు. నవీన్ చంద్రకి ఇంకొంచెం స్క్రీన్ టైం ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ గారు ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. అండ్ మాస్ జాతర విషయానికి వస్తే మాత్రం బీజిఎం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవాలి. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ బాగా చేసుంటే బాగుండు అనిపించింది. బట్ ఇచ్చినంత వరకు మాత్రం చాలా బాగుంది అనిపించింది. అండ్ ఈ మూవీ అయితే ఫ్యాన్స్కి కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అండ్ ఈ మూవీ ఎక్కువగా మూవీ లవర్స్కి అండ్ స్టోరీ కూడా ఎక్కువగా లేదు కాబట్టి ఎవరికి నచ్చకపోవచ్చు. అండ్ నాకైతే పర్వాలేదు అనిపించింది. బట్ ఎక్కడ చూసినా రవితేజ గారే కనిపించారు మూవీ అంతా కూడా. రవితేజ గారి ఎలివేషన్స్ కానీ ఆయన సీన్స్ కానీ ఎక్కువ పడ్డాయి అనిపించింది. అండ్ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా చాలా ఎక్కువ మందిని పెట్టినట్టు అనిపించింది నాకు. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఈ మూవీ ఇక ఫైట్స్ విషయానికి వస్తే రవితేజ గారు యాజ్ యూజువల్ అదే ఎనర్జీతో చింపేశారని చెప్పాలి ఫైట్స్ అన్నీ కూడా. బట్ రవితేజ గారు ఈ మూవీ ఏం చూసి ఒప్పుకున్నారో తెలియదు కానీ ఎక్కువ అయితే రవితేజ గారి పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది, మిగతా ఎవరికి కూడా అంత సీన్ ఇవ్వలేదనిపించింది. అండ్ నవీన్ చంద్ర గారికి విలనిజం చాలా బాగా చూపించారు అండ్ ఆయనకి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. నాకైతే ఇంతవరకే నచ్చింది మూవీలో. అండ్ యావరేజ్ అని చెప్పచ్చు. రవితేజ గారు ఇంకొంచెం ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఉండే క్యారెక్టర్ని చూస్ చేసుకోవాల్సింది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.